ఈ మెగా ధర్నా నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే గత నెల రోజుల నుంచి ఎవరైతే మన పైన విమర్శలు చేస్తా ఉన్నారో, మన డిఎస్సి పైన అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయని విమర్శలు చేస్తా ఉన్నారు, వారికి అందరికీ కూడా సరైన జవాబు, సరైన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ రోజు కర్నూలు నడిబొడ్డున కొండారెడ్డి బురుజు సెంటర్ నుంచి ఇవాళ జిల్లా పరిషత్ కార్యాలయం వరకు మెగా ర్యాలీగా వారికి వచ్చి వారి కనువిప్పు కలిగేలా మనం సమాధానం చెప్పబోతున్నాము. ఎవరైతే విమర్శలు చేస్తా ఉన్నారో వారికి సూటిగా స్పష్టంగా ఒక మాట తెలియజేస్తున్నాము. ముఖ్యంగా విమర్శలు చేసే వారికి ఈ డిఎస్సి పైన మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము. గత 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించుకోకుండా వీళ్ళు మన డిఎస్సి అభ్యర్థులు ఉసురు కొట్టుకొని గాల్లో బంగాళాఖాతంలో కలిసిపోయారంటే వారు కూడా మన డిఎస్సి మీద మాట్లాడే స్థాయికి వచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డిఎస్సి అంటే మీనింగ్ తెలియని వ్యక్తులు కూడా ఇవాళ డిఎస్సి గురించి మాట్లాడుతూ ఉన్నారు, దీక్షలు చేస్తా ఉన్నారు. ఆ దీక్షలలో కార్యక్రమాలలో పాల్గొనేవారు ఏ ఒక్కరు కూడా డిఎస్సి అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా అక్కడ సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. నీతిగా నిజాయితీగా రాత్రనక పగులనక ఎన్నో సంవత్సరాలకు గంటలు 18 గంటలు మాత్రం రాత్రనక పగులనక కళ్ళలో ఒత్తులు వేసుకొని చదివితే ఇవాళ డిఎస్సి నిర్వహించడం చేత కాని వ్యక్తులు కూడా మన పైన విమర్శలు చేస్తా ఉన్నారంటే ఎంత సిగ్గుచేటో కూడా వీళ్ళు అర్థం చేసుకోవాలి. డిఎస్సి పెట్టడం చేత కాదు కానీ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాము. 16,347 పోస్టులు ఇచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధికంగా ఎక్కువ సార్లు డిఎస్సి నిర్వహించిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికే ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము.